యూట్యూబ్ అనేది లాటరీ కాదు, స్కిల్ అన్నమాట. ఎవరైనా చేయగలరు, కానీ ఆపకుండా చేసిన వాళ్ళే గెలుస్తారు దీంట్లో. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలామంది వాళ్ళేమనుకుంటారా వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చుంటారు. కాకపోతే దీన్ని బట్టి మీ ఛానల్ చిన్నదైనా సరే త్వరగా డబ్బులు వచ్చే ఒక మార్గం అనమాట. సెకండ్ పాయింట్ పేమెంట్ కూడా ఇస్తారు, ఇంకొంతమంది ఏమో ప్రొడక్ట్స్ ఇస్తారు. ఇలా కూడా మనకు మనీ అనేది బాగా వస్తుంది అన్నమాట. యూట్యూబ్లో వాచ్ డ్యూరేషన్ ఉంటుంది కదా, ఆ టైంతో కూడా వాళ్ళకు యూట్యూబ్ నుండి మనీ వస్తుంది. ప్లస్ వాళ్ళ బిజినెస్ నుండి ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారో దానితోటి కూడా వాళ్ళకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని రకాల డబ్బులు సంపాదించి ఇప్పుడు చెప్తాను. యూట్యూబ్లో నిజంగా డబ్బులు వస్తాయా అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే, ఏ చిన్న స్కూల్ పిల్లలని అడిగిన వెంటనే వస్తాయి కదా అని సమాధానం ఉంటుంది. కాకపోతే ఒకే ఒక్క ప్రశ్న వేల మంది రోజు వీడియోలు చేయించేలా చేస్తుంది. కానీ నిజం ఏంటంటే డబ్బులు వస్తాయి. కోర్స్ అందరికీ ఇది తెలుసు, కానీ వీడియో పెట్టిన వెంటనే మనకు డబ్బులు రావు. ఇది కూడా చాలామందికి తెలుసు. కనీసం మనం ముందు అర్థం చేసుకోవాల్సింది ఇదే ఫస్ట్ పాయింట్ అన్నమాట. యూట్యూబ్లో డబ్బు రావాలంటే మీ వీడియోలు జనాలు చూడాలి, వాళ్ళు చివరి వరకు చూడాలి, మళ్ళీ మీ ఛానల్కి రావాలి. అంటే కంటెంట్కి విలువ ఉండాలన్నమాట. యూట్యూబ్లో డబ్బులు వచ్చే మార్గాలు చాలానే ఉన్నాయి. అందులో నేను 7 పాయింట్స్ అయితే నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూట్యూబ్ గురించి కొన్ని మాటలు అయితే చెప్తాను. యూట్యూబ్ అనేది లాటరీ కాదు, స్కిల్ అన్నమాట. ఎవరైనా చేయగలరు, కానీ ఆపకుండా చేసిన వాళ్ళే గెలుస్తారు దీంట్లో. డబ్బులు సంపాదిస్తారు. మీరు కూడా యూట్యూబ్ ద్వారా సంపాదించాలంటే ఈరోజే మొదటి వీడియో పెట్టండి. ఇలా ఎందుకు అంటున్నానంటే, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ మానిటైజేషన్ మనకు మనీ రావడం స్టార్ట్ అయిన తర్వాత, అరే ఇన్ని రోజులు ఇది స్టార్ట్ చేశాను బాగుండు, ఖాళీగా ఉన్న రోజులు చాలా వరకు టైం వేస్ట్ చేశాను నేను అని ఒక గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడున్న ఈ జనరేషన్లో చాలామంది చదువుకున్నా చదువులేకపోయినా చాలామంది ఇంట్లో ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా యూట్యూబ్ నుండి మనీ సంపాదిస్తున్నారు. ఒక చిన్న వీడియోతో మొదలైన ప్రయాణం ఈరోజు వేల రూపాయలు, ఇంకొందరికైతే లక్షలు సంపాదించే స్థాయికి తీసుకెళ్తుందన్నమాట యూట్యూబ్ అనే ఈ ప్లాట్ఫామ్ ఎవరైనా ఎక్కడైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తమ టాలెంట్ని చూపించి డబ్బులు సంపాదించే మంచి అవకాశం ఇస్తుంది. కొంతమంది ఫేస్ చూపించి ఫేమస్ అయ్యి యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తుంటే, ఇంకొంతమంది ఫేస్ చూపించకుండా కూడా యూట్యూబ్ నుండి చాలా మంచి మనీని అయితే ఎర్న్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నువ్వు మాట్లాడగలవా అన్న క్వశ్చన్ మార్కు, నవ్వించగలవా, ఏదైనా నేర్పగలవా, లేదా నీ జీవితం కథ చెప్పగలవా, అయితే నీకు కూడా ఒక అవకాశం ఉందన్నమాట. మన యూట్యూబ్ వీడియోస్కి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, ఫ్యాన్స్ వస్తే సపోర్ట్ ఉంటుంది, ట్రస్ట్ అనిపించింది అనుకోండి, మనకున్న ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా చాలా ఈజీగా మనైతే ఎన్నొచ్చు సెకండ్ వేలో. ఇలా ఒక చిన్న వీడియో నీ భవిష్యత్తుని మార్చగలదు కూడా. కాబట్టి అస్సలు ఆలస్యం చేయకండి. మీకు ఈరోజే ఇప్పుడే ఈ క్షణమే మీకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపిస్తే పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకండి, ఇప్పుడే మొదలు పెట్టండి. ఎందుకంటే రేపు నువ్వే ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా అవ్వచ్చు. ఇంకా ఎక్కువ వీడియోని లెంత్ చేయకుండా డబ్బులు వచ్చే మార్గాలు అయితే చూద్దాము. నాకు తెలిసిన 7 పాయింట్స్ అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నా వీడియో అనేది ఏమాత్రం యూజ్ఫుల్ అనిపించినా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనకు ఫస్ట్ పాయింట్ అయితే మనందరికీ తెలుసు, యూట్యూబ్లో యాడ్స్ వస్తే రన్ అయితే మనకు డబ్బులు వస్తాయని. అందులో ఫస్ట్ పాయింట్ ఇదే అన్నమాట. మన వీడియోస్కి యాడ్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ కావాలి. ఆ మానిటైజేషన్ అవ్వాలంటే మన యూట్యూబ్ వీడియోస్లో మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలన్నమాట. దాని తర్వాతనే మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత యాడ్స్ అనేవి రన్ అయితే, యాడ్స్ రన్ అయిన తర్వాత మనకు మనీ అనేది వస్తుంది. సో మీ వీడియోల పైన యాడ్స్ వస్తాయి, జనాలు చూస్తారు, మీకు షేర్ వస్తుంది అన్నమాట. షేర్ మీన్స్ మనకి యాడ్స్ వస్తే యాడ్స్ ద్వారా మనకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ ఇన్కమ్ సోర్స్, చాలామందికి తెలుసు ఇది. కాకపోతే సెకండ్ పాయింట్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. మీ యూట్యూబ్ ఛానల్లో ప్రొడక్ట్స్ లింక్స్ యాడ్ చేసినట్లయితే పెట్టినట్లయితే ఆ లింక్స్ తోటి ఎవరైతే ప్రొడక్ట్స్ బై చేస్తారో దాని ద్వారా కూడా కమిషన్ వస్తుంది. ఒక చిన్న బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్కి అఫిలియేట్ మార్కెటింగ్కి 500 సబ్స్క్రైబ్ వచ్చిన కూడా విష్ లింక్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు చాలా బాగా. దాని గురించి నేను నిన్న వీడియో చేసి పెట్టాను, కుదిరితే అవి కూడా చూడండి. మనీ ఎలా చేయాలో దాంట్లో కూడా ఉంది. దీన్ని బట్టి మీ ఛానల్ చిన్నదైనా సరే త్వరగా డబ్బులు వచ్చే ఒక మార్గం అనమాట సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి స్పాన్సర్షిప్ లేదా బ్రాండ్ డీల్స్. కంపెనీలు మీ వీడియోలతో తమ ప్రొడక్ట్స్ చెప్పించుకుంటాయి, అంటే ప్రమోషన్ చేయించుకుంటాయి. మీ అందరికీ తెలుసు, ఈ మధ్య హౌస్ వైఫ్స్ వ్లాగ్స్ పెడుతున్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇందుస్ వ్యాలీ అని ఒక కంపెనీ ప్రొడక్ట్తో కిచెన్ సెట్స్, కడాయి అలాంటివి చూపిస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అని. సో ఇలాంటి అదొకటే బ్రాండ్ కాదు, ఇలా చాలా వరకు బ్రాండ్స్ మనల్ని అప్రోచ్ అయ్యి అంటే
చాలా మంచి సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉంటే వాళ్ళతో కూడా వాళ్ళు ఇలాంటి ప్రమోషన్ చేయించుకుంటారు. కాకపోతే వాళ్ళు కొంతమంది డైరెక్ట్ పేమెంట్ కూడా ఇస్తారు, ఇంకొంతమంది ఏమో ప్రొడక్ట్స్ ఇస్తారు. ఇలా కూడా మనకు మనీ అనేది బాగా వస్తుంది అన్నమాట యూట్యూబ్లో. అలా మంచి పేమెంట్ ఇస్తారని అయితే నేను విన్నాను ఆ బ్రాండ్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి. ఇకపోతే 4th పాయింట్ వచ్చేసి, మీ అందరికీ ఇప్పుడు తెలుసు, ఎవరైతే యూట్యూబ్లో మంచిగా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఓన్ బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ లేని వాళ్ళు కూడా బిజినెస్ని సెట్ చేసుకొని ఇలా కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు అన్నమాట. అంటే 2 వేస్లో వస్తుంది. ఒకటి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ చూపిస్తూ, యూట్యూబ్లో కూడా అది వాచ్ డ్యూరేషన్ ఉంటుంది కదా, ఆ టైంతో కూడా వాళ్ళకు యూట్యూబ్ నుండి మనీ వస్తుంది. ప్లస్ వాళ్ళ బిజినెస్ నుండి ఏ ప్రోడక్ట్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారో దానితోటి కూడా వాళ్ళకు మంచి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో దీని పర్పస్ ఏంటంటే, వాళ్ళ ఎగ్జాంపుల్గా అయితే ఈ మధ్య చాలామంది చూస్తున్నారు కదా, ఆర్గానిక్ ఐటమ్స్ అని, జ్యువెలరీస్ అని, ఇలాంటి సర్వీస్ అయినా వీళ్ళ ద్వారా కస్టమర్స్ని బాగా అట్రాక్ట్ చేసుకొని ఇండైరెక్ట్ ఇన్కమ్తో చాలా బాగా రన్ చేసుకుంటున్నారు. ఇకపోతే 5th పాయింట్ వచ్చేసి, ఇది మినిమాటేషన్ అయిన వాళ్ళు కూడా సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్, లైవ్ గిఫ్ట్స్. అంటే మీరు పెట్టిన కంటెంట్ అదర్ చూసిన ఛానల్ వాళ్ళ ఉంటారు కదా వ్యూవర్స్, వాళ్ళు మీ కంటెంట్ బట్టి చాలా అట్రాక్ట్ అయ్యి చాలా మంచిగా అనిపించింది అనుకోండి, వాళ్ళు వెంటనే సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్ ద్వారా కూడా మీకు మనీ అనేది వేస్తారన్నమాట. అంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా డైరెక్ట్గా మనకు వ్యూవర్స్ అనేది డైరెక్ట్గా డబ్బు పంపుతారన్నమాట. ఇప్పుడు 6th పాయింట్ అన్నమాట. 6th పాయింట్ వచ్చేసి ఛానల్ మెంబర్షిప్. దీంట్లో వ్యూవర్స్ నెలసరి ఫీజు ఇచ్చి స్పెషల్ కంటెంట్ చూస్తారన్నమాట. అంటే చూసి నేర్చుకుంటారు ఏదన్నా స్పెషల్గా ఉన్న ఆఫర్స్ అలాంటివి. ఆల్మోస్ట్ ఇది ఫ్యాన్ బేస్డ్ పెరిగిన తర్వాత పవర్ఫుల్ ఇన్కమ్ అవుతుందన్నమాట. ఇకపోతే లాస్ట్ 7th పాయింట్ వచ్చేసి షార్ట్స్ బోనస్. అంటే ఇది వైరల్ రీచ్ ఇన్కమ్ అన్నమాట. ఇది షార్ట్స్ వల్ల రీచ్ చాలా బాగా పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, పై ఇన్కమ్ సోర్సెస్ అన్నీ పెరుగుతాయన్నమాట. అంటే చాలామంది ఇప్పుడు షార్ట్స్ ధర్మాండేషన్ ఉంటారు కదా, వాళ్ళకున్న బెనిఫిట్ ఇదన్నమాట. గ్రోత్ ఇంజన్ అనేది ఉంటుంది. సింపుల్గా లాస్ట్ 7 పాయింట్స్ కూడా చెప్పాలంటే ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. యాడ్స్ ఒక చిన్న స్టడీ ఇన్కమ్ అన్నమాట. అఫిలియేట్ అనేది ఫాస్ట్ ఇన్కమ్. అంటే లింక్ సెండ్ చేసినా కూడా ఎవరైనా కమిషన్ త్రూ మనకి మనీ వస్తుంది. స్పాన్సర్షిప్ అనేది బిగ్ ఇన్కమ్ అనమాట. అంటే బ్రాండ్స్ ప్రమోట్ చేయడం. ఇంకా బిజినెస్ అంటే తెలుసు కదా, మనం యూట్యూబ్ ఛానల్లో మన బిజినెస్ ఏమన్నా ఉంటే అది కూడా రన్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ ఇన్కమ్ అన్నమాట. ఇది 2 వేస్లో మనకి యూట్యూబ్ నుండి డబ్బులు వస్తాయి, బిజినెస్ ద్వారా డబ్బులు వస్తాయి అనమాట. కాబట్టి యూట్యూబ్లో ఒక్క మార్గం కాదు, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అనేవి ఉన్న ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది మీరు వీడియో చేస్తే ఒకరోజు యాడ్స్ వస్తాయి, తర్వాత అఫిలియేట్ వస్తుంది చిన్నగా, ఆ తర్వాత స్పాన్సర్షిప్స్, బ్రాండ్స్ ప్రమోషన్స్ వస్తాయి. ఇది బెస్ట్ ప్లాట్ఫామ్. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయకుండా, పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే మొదలు పెట్టండి. ఎందుకంటే రేపు నువ్వే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే చాలామంది వాళ్ళేమనుకుంటారా వీళ్ళేమనుకుంటారని చెప్పేసి ఆలోచిస్తూ కూర్చుంటారు. కాకపోతే ఎంతలా ఆలోచిస్తున్నారో అంత టైం వేస్ట్ అవుతుంది మీది. ఇంకో మాట ఏంటంటే, వాళ్ళు మనమేమైనా బాధపడుతుంటే మనకేమైనా 1 రూపాయిని ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమైనా మనకి ఉన్న ఫుడ్ పెడుతున్నారా, ఎందుకు వాళ్ళ గురించి ఆలోచుకుంటూ మన టాలెంట్ని ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. టాలెంట్ ఉందో లేదని ఆలోచించుకుంటూ కూర్చోకండి. అసలు మనకున్న టాలెంట్ ఏదో కూడా అర్థం కాదు కొంతమందికి. ఇంకపోతే మా దగ్గర ఏ టాలెంట్ కూడా లేదు అని అనిపించిన వాళ్ళు ఇంట్లో చేసుకునే వర్కే చూపించండి. సింపుల్గా వంట చేసుకుంటూ కూడా బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టవచ్చు. ఇలా ఏదైనా స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ చేయండి. ఆ తర్వాతే చిన్నగా మనకు తెలుస్తుంది దాని గురించి మొత్తం. ఇకపోతే నా గురించి చూడండి, నేను ఫేస్ చూపించకుండా నాకున్న కొద్ది టాలెంట్తోనే, ఆ టాలెంట్ కూడా నాకు ఏమాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అనిపించినా నేను చెప్పే కంటెంట్లో దాని గురించి మొత్తం సెర్చ్ చేసుకొని తెలుసుకొని ఇలా నేను వీడియోస్ చేసి షేర్ చేస్తుంటాను అన్నమాట. సో ఇదన్నమాట మొత్తం వీడియో వచ్చేసి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే అనిపించింది అనుకుంటున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేయని వాళ్ళు, ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్ట్ చేసి బిగినర్స్ ఉన్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.